హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో పొద్దున్నే వీడియో అయితే చూపించాను కదండి. సో ఈరోజు అయితే పెద్దగా మంచు అయితే లేదు, కానీ చలిగాలిగా ఉందండి. ఇంకా చుట్టూ క్లైమేట్ బాగుందని చెప్పేసి చిన్న క్లిప్ అయితే తీశాను. సో వాకింగ్ చేసి వచ్చేసిన తర్వాత ఇంకా జీరా పౌడర్ అండి, ఇది జీలకర్ర, వాము, సోంపు ఇవన్నీ వేయించేసుకొని పొడి పట్టేసుకునేది. ఇంతకుముందు మన పాత వీడియోస్లో కూడా నేను ఆ పొడి అనేది ప్రిపేర్ చేసి చూపించాను. సో అదైతే తాగుతున్నాను ఫస్ట్ అయితే. సో ఇంక నుంచి అయితే ఖచ్చితంగా నా డైట్ ప్లాన్ అనేది మీకు షేర్ చేస్తానండి. ఖచ్చితంగా నేను ఎలా డైట్ చేసేది అనేది మీకైతే షేర్ చేస్తాను. సో ఆ వాటర్లో ఒక లెమన్ అయితే పిండుకున్నానండి, ఒక అరచెక్క నిమ్మ రసం అయితే వేసుకున్నాను. అంటే నార్మల్గా కూడా తాగేయచ్చు, కొంచెం నిమ్మకాయ కూడా వేసుకుంటే ఏంటంటే వెయిట్ లాస్కి బాగా మంచిదంట అండి. సో అందుకనేసి నేను ఇంకా ఒక హాఫ్ చెక్క అయితే నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను. ఇంక ఇవి అయితే తాగేస్తున్నానండి. సో వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళకి ఇలా ఖచ్చితంగా అయితే వెయిట్ తగ్గుతారంట. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఈ పొడి అయితే ఇంకొకసారి కూడా నేను షేర్ చేస్తానండి చేసేసుకొని. అంటే ఈ పొడి ఇప్పుడు కొంచెం ఉంది, అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఎలా చేసేదనేది ఇంకొక వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను నేను. సో ఈ వాటర్ అయితే తాగేస్తున్నానండి. తాగిన తర్వాత ఒక హాఫ్ లీటర్ అయితే వాటర్, నార్మల్ వాటర్ అయితే తాగేస్తానండి. అవి తాగేసిన తర్వాత ఇంకా ఇంట్లో పని ఉంటుంది కదా, ఇంకా ఆ పని టిఫిన్ పని అయితే చూసుకుంటూ మధ్యలో ఒకసారి అయితే కాఫీ పెట్టుకొని తాగుతాను. అంటే ఎందుకంటే కాఫీ అవాయిడ్ చేయొచ్చు, కానీ అలవాటైన ప్రాణం కదండి, ఇంకా పీకుతా ఉంటుంది ప్రాణం అయితే. సో అందుకనేసి కాఫీ కూడా తక్కువగా కలుపుకుంటానండి. సో ఈరోజు అయితే బఠానీ ఆలు రైస్ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా బఠానీ నైట్ నానబెట్టి పెట్టానండి. వాటికైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో అవి కట్ చేసుకుంటానే కాఫీ అయితే పెట్టుకున్నానండి. సో కట్ చేసి పక్కన పెట్టుకొని ముందు కాఫీ కలుపుకున్నాను కదా, కాఫీ తాగేసి వచ్చిన తర్వాత ఇంకా రైస్ అయితే ప్రిపేర్ చేయాలి. సో మార్నింగే ఏంటి మసాలా రైస్ అనుకుంటున్నారా? అదేం లేదండి, నార్మల్గా టిఫిన్కి అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉంటాను. సో ఎక్కువ మసాలా ఉండదండి, సింపుల్గా ఉంటుంది, టేస్ట్గా కూడా బాగుంటుందండి. పిల్లలు బాగా తింటారు, మా ఆయన అయితే బాగా ఇష్టంగా తింటారు. సో అందుకని అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా ఎలా చేసింది నేనైతే చెప్తానండి. ఇంకా ఆయిల్, నెయ్యి రెండు అయితే కలిపి తీసుకుంటానండి. అంటే ఆయిల్ 2 స్పూన్లు తీసుకున్నానంటే 1 స్పూను నెయ్యి అయితే తీసుకుంటాను. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అన్నీ కాకుండా ఒక 4 మిరియాలు, 4 లవంగాలు, ఒక చెక్క, ఒక అరించి చెక్క వేసుకుంటాను. ఒక అరించి చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకొని కొద్దిగా ఫ్రై అవనిచ్చేసి 2 యాలకులు వేసుకుంటాను. అవి కొద్దిగా ఫ్రై అవనిచ్చేసి అందులో ఇంకా ఉల్లిపాయలు అయితే వేసుకుంటానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇంకా బఠానీ అయితే నానబెట్టుకున్నాను కదా, నానబెట్టుకున్న బఠానీ ఆలు ముక్కలు తొక్క తీసేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి కట్ చేసి. అవి అయితే వేసుకున్నాను. ఇంకా అవి వేసి కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చేసి అందులో 1 స్పూన్ అంత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇంకా ఎక్కువ మసాలా ఏమి ఉండదండి, కొంచెం 1 స్పూనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కాస్త ఫ్రై అవనివ్వాలండి. ఇంకా అంటే అడుగంటుంది కదా, అడుగంటకుండా కొంచెం తిప్పుకుంటూ ఉంటే బాగుంటుంది. అంటే ఆలు తొందరగా అడుగు పట్టేస్తుందండి. సో చూడండి, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకొని ఇంకా ఇందులో రైస్ వేసిన తర్వాత అయితే ఒకసారి కలిపేసుకోవాలండి. అడుగు నుంచి బియ్యం అయితే కొంచెం కలిపేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఫ్రై అవుతాయి కదా రైస్ కూడా, మనకు ఉడికిన తర్వాత చూసేదానికి రైస్ బాగుంటుందండి. సో కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం రైస్కి సరిపడా వాటర్ అయితే తీసుకోవాలండి. వాటర్ తీసుకున్న తర్వాత కొంచెం ఒక చిన్న స్పూన్ అండి గరం మసాలా, కొంచెం బిర్యానీ పొడి, అదే ఒక అర స్పూన్ అయితే తీసుకుంటాను. ఇంకా అవి 2 వేసేసిన తర్వాత కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకా ఉడకబెట్టేసుకుంటామేనండి. చాలా బాగుంటుందండి, సింపుల్గా ఉంటుంది, హెవీ మసాలా ఉండదు, ఏముండదు, చాలా బాగుంటుంది. మాకైతే ఇలాగే తినేస్తామండి. ఇందులోకి మళ్ళీ కర్రీ కావాలి అదేంతా ఏముండదు. మా ఆయన అయితే అలాగ అడగడు. ఇంకా పిల్లలైతే నార్మల్గా అట్లా పెట్టేస్తాను కాబట్టి వాళ్ళు తినేస్తాను. మా ఆయనకైతే కొంచెం ఉల్లిపాయలు,
కొద్దిగా పెరుగుంటే చాలు తినేస్తారు. సో చూడండి రైస్ అయితే ఎంత బాగా అయిపోయిందో. సో అయిపోయింది కదా, ఇంకా స్టవ్ కట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తానండి. ఇంకా ఆ తర్వాత కొంచెం వేడి చల్లారిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది, తినేదానికి బాగుంటుంది. సో ఇంకా మా ఆయన అయితే ఇంకా వచ్చేసారండి. సో ఆయనకైతే ఇంక పెట్టేస్తా ఉన్నాను. సో ఆయనతో పాటు పిల్లలు కూడా తినేస్తారండి ఒక్కొక్కసారి. సో ఈరోజుకైతే ఇంతేనండి వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. సో మన వీడియోస్, పాత వీడియోస్ కూడా చెక్ చేయండి. ఇంకా రెసిపీ అయితే నచ్చిందనుకుంటే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సో వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.